వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా ఎంతైనా తిన్నోడికి తిన్నంత అన్లిమిటెడ్. స్టార్టింగ్ సూప్స్ నుంచి సోంపుల వరకు. ఆహా, నోరూరించే ఐటమ్స్. 649K 45+ varieties. సో ఇంకెందుకు లేటు ఏహా ఎన్నో హోటల్ ఎన్ని రుచులు అవి మీ దరి చేసే మా ఈ ప్రయత్నం మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాం జలగాం వెంగళరావు పార్క్ ఆపోజిట్ లో ఉన్న ఫ్లేవర్స్ ఫ్యూజన్ బంజారా హిల్స్. ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. అండ్ వెజ్ కి నాన్ వెజ్ కి సపరేట్ గా ఉన్నాయి. సో వెజిటేరియన్స్ కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా వచ్చేయచ్చు. ఫస్ట్ మనం వెజ్ కౌంటర్ లో ప్లేట్ తీసేసుకున్నాం. ఇక యుద్ధానికి చలో సూప్. వెజ్ లో హాట్ అండ్ సోర్ సూప్ వచ్చింది. కావాలంటే ఇంకా సలాడ్స్ ఉన్నాయి, కానీ అవి కాకుండా డైరెక్ట్ వెజ్ లోకి వెళ్ళిపోదాం. క్రిస్పీ వెజ్ ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తినొచ్చు. కానీ ఒక విషయం, ఫుడ్ వేస్ట్ చేస్తే అంతకంత చెల్లించాల్సిందే భారీ మూల్యం. అండ్ ఇది వచ్చేసరికి కడాయి పన్నీర్. పన్నీర్ బటర్ మసాలా లాగుంది కడాయి వెజ్ అయితే. నెక్స్ట్ హరాబరా కబాబ్ అండ్ పన్నీర్ టిక్కా. వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా ఇక్కడ మనకి డ్రై ఇచ్చారనమాట. చిల్లీ పొటాటో. సో చిల్లీ పొటాటో. వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సింగపూర్ నూడిల్స్. నెక్స్ట్ పావ్ బాజీ. ఇక్కడ బాజీ కర్రీ ఇచ్చారు. పావ్స్, ఒక పావు సరిపోతుంది కాబట్టి ఒక పావు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లెయిన్ రైస్ అండ్ దాల్ ఫ్రై ఇచ్చారు. ప్లెయిన్ రైస్ కొంచెం అండ్ దాల్ ఫ్రై. ఇదన్నీ వెజ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ కొంచెం స్టార్టర్స్ ఇంక్లూడ్ చేశాను. అన్ని కొంచెం కొంచెం పెట్టించుకున్నాను. నేనైనా ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేస్తే 500 కాబట్టి అది నేను అడ్డదలుచుకోలేదు. అండ్ ఇవి 2 వెల్కమ్ డ్రింక్స్ అనమాట. మ్యాంగో జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఇవి 2 వెల్కమ్ డ్రింక్స్. ఈ వెదర్ కండిషన్ కి మాత్రం కూల్ ఉండాల్సిందే. ఇది రియల్ ఫ్రూట్ జ్యూస్ లా ఉంది కొంచెం చూడడానికి. హాట్ అండ్ సోర్ సూప్. ఇది సూప్ కూడా కొంచెం థిక్ గా ఉంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశారు సూప్ కి. చిల్లీ పొటాటో అనమాట. పీసెస్ అయితే ఈ సైజులో ఉన్నాయి. ఈ చిల్లీ పొటాటోని ఫ్రైడ్ రైస్ లో కూడా కాస్త మేము ట్రై చేస్తే ఫ్రైడ్ రైస్ మరింత టేస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం స్పైసీగా ఉంది. నెక్స్ట్ వెజ్ మంచూరియా. ఇది డ్రై మంచూరియా అంటున్నారు వీళ్ళు. ఇక్కడ డ్రై కాదు, నాకు వెట్టే కావాలి మంచూరియాలో అనుకుంటే. ఈ చిల్లీ పొటాటోలో సూప్ ఉంది. ఆ సూప్ ని దీనిపైన పోసుకొని తింటే కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న. ఈ వెజ్ మంచూరియా ఏంటంటే కాస్త యూనిక్ గా ఉంది టేస్ట్ అనేది. ఎట్లా అంటే బయట ఫాస్ట్ ఫుడ్ లో దొరికే ఆ టేస్ట్ కంటే కూడా ఇది కొంచెం ప్లెయిన్ అవుతూ బాగుంది అనమాట. కబాబ్స్ అయితే ఈ సైజులో ఉన్నాయన్నమాట. హరాబరా కబాబ్. కబాబ్ కాబట్టి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, కొంచెం బాగుంది. వెజ్జీస్ కూడా బాగా వేసారు ఇందులో. పన్నీర్ టిక్కా. ఇక్కడ ఏది ట్రై చేసినా కానీ అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు. పన్నీర్ టిక్కాలో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ పన్నీర్ పైన ఉన్న కోటింగ్ అనమాట. ఫ్లేవర్ అనేది దానికి స్మోకీ ఫ్లేవర్ అనేది తగలటం వల్ల చాలా బాగుంది. స్మోకీ ఫ్లేవర్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రిస్పీ వెజ్ అనమాట. ఇది కూడా ఒక డ్రై స్టార్టర్ అనమాట. క్రిస్పీగా అండ్ డ్రైగా ఉండే వెజ్ స్టార్టర్ ని ఇష్టపడతారో వాళ్ళకి బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. బటర్ నాన్ అనమాట. ఈ బటర్ నాన్ కూడా అన్లిమిటెడ్ పీసెస్ అయితే ఈ సైజులో ఇచ్చారు. ఈ బటర్ నాన్ లో కడాయి పన్నీర్ అనమాట.
పన్నీర్ లో ఏంటంటే కొంచెం పన్నీర్ స్మాష్ చేశారు అండ్ క్యాప్సికమ్ అండ్ వెజ్జెస్ అయితే బాగా వేశారు. క్యాప్సికమ్ టమాటో ఇట్లా వేసి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఇందులో. ఆ రిచ్ ఫ్లేవర్ అనేది రావటం వల్ల కొంచెం బాగుంది. నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసరికి గార్లిక్ బటర్ నాన్ సారీ. గార్లిక్ బటర్ నాన్ లో కడాయి పన్నీరు. ఇందాక మనకి ప్లెయిన్ బటర్ నాన్ కంటే కూడా ఈ గార్లిక్ బటర్ నాన్ ఈ కాంబినేషన్ అయితే బాగుంది. ఇక్కడైతే నాకు ఇది టేస్ట్ బాగా నచ్చింది, బాగా డామినేట్ చేసింది కూడా ఫ్లేవర్ ని. కడాయి పన్నీర్ లో కూడా బటర్ అనేది యాడ్ చేయడం వల్ల చాలా రిచ్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఈ బఫెట్ ఏంటంటే జనరల్ గా చాలా మందికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఫుడ్ చాలా మంది వేస్ట్ చేస్తారని. మనకి ఐటమ్స్ అనేది కొన్ని బాగుంటాయి, కొన్ని అసలు బాగోవని. కానీ ఇప్పుడు వరకు అయితే ఏది లేదు. పావ్ బాజీ అనమాట. ఇవి కూడా ఎన్ని పీసెస్ అయినా ట్రై చేయొచ్చు మనకి పావ్ బాజీలో. క్యారెట్, బీన్స్ అన్ని వేసారు. బటానా బాగా తెలియటం కోసం, ఎక్స్పీరియన్స్ అవటం కోసం అనేది. స్టైల్ పావ్ బాజీ లాగా అయితే ఇది లేదు, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరైతే ఇక్కడికి వస్తే. చీజీ గార్లిక్ బ్రెడ్ అనమాట. ఇట్లా ప్లెయిన్ గా ఉంది చీజీ గార్లిక్ బ్రెడ్. చీజ్ అనేది బాగా డామినేట్ చేసి ఫ్లేవర్ బాగుంది. పన్నీర్ టిక్కా పిజ్జా. నాలాంటి ఆర్గానోస్ లవర్స్ ఉంటారని ఆర్గానోస్ కూడా పక్కనే పెట్టేశారు. దీనికి ఇట్లా ఆర్గానోస్ గట్టిగా పెట్టి ఇప్పుడు తినారా. క్యూబ్స్ అయితే చిన్న క్యూబ్స్ వేసారు ఇందులో. ఈ సైజ్ క్యూబ్స్ అనేది బాగానే గట్టిగానే వేసారు పన్నీర్ టిక్కా పిజ్జాలో. చీజ్ కి మెయిన్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వీళ్ళ కెఫే ఐటెం లో స్టార్ ఐటెం వచ్చేసరికి ఈ పిజ్జాస్ అనమాట. నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసరికి నూడిల్స్ లో కూడా ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. నూడిల్స్ ఈ మెనూలో సింగపూర్ నూడిల్స్. సింగపూర్ నూడిల్స్ కి నార్మల్ నూడిల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇంకొక రకం ఉంది హక్కా నూడిల్స్ కూడా. మన దగ్గర వచ్చే నూడిల్స్ ఏంటంటే సైజు చాలా లావుగా ఉంటాయి, ఇవి చాలా సన్నగా ఉంటాయి హక్కా నూడిల్స్ అని ఈ నూడిల్స్ సింగపూర్ నూడిల్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ సింగపూర్ నూడిల్స్ లో కాస్త మసాలాస్ సాసెస్ అనేది కాస్త డిఫరెంట్ గా ఉంటాయి, మెయిన్ సాసెస్. దీన్ని బట్టి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే కాంటినెంటల్ ఫుడ్ కూడా ఇక్కడ ఇంక్లూడెడ్ ఉంది. ఐటమ్ వచ్చేసరికి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్ లో కూడా ఎన్నైతే ఏరియాలో అన్ని చేశారు. ఈ వెజీస్ అనేది స్పెషాలిటీ ఏంటంటే బాస్మతి రైస్ తో చేశారు. అండ్ బాస్మతి రైస్ తో బాగా సెట్ అయింది. మనం రెగ్యులర్ గా తినే ఫాస్ట్ ఫుడ్ లో నార్మల్ రైస్ తో తినేదానికంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే బాస్మతి రైస్ తో తింటే బాస్మతి రైస్ అండ్ దాల్ ఫ్రై అనమాట. పాష్ గా యాక్షన్ చేయాలి కాబట్టి స్పూన్ తో తింటున్నాం. జనరల్ గా బాస్మతి రైస్ తో ఏది తిన్నా గానీ డిష్ అనేది చాలా బాగుంటది, మినిమం టేస్ట్ గ్యారంటీ. కానీ దాల్ ఫ్రై చాలా బాగుంది. మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో దాల్ ఫ్రై అనేది ఎట్లా చేస్తారో కంప్లీట్ గా నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త మసాలాస్, వెజీ మసాలాస్, ఇది వేస్తారు కదా సబ్జీ మసాలా, ఇట్లాంటివి వేస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు మనం నాన్ వెజ్ కి వచ్చాము. మటన్ మరాక్ సూప్ అనమాట. అండ్ నేను మటన్ తిన్నాను కాబట్టి మా కెమెరామెన్ తినేస్తాడు మటన్. చికెన్ 65 వేసారు, చికెన్ రోస్ట్ అనమాట. ఇక్కడ మనకి ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారు, ఫ్రై అనమాట. ఇది చికెన్ వింగ్స్ కూడా ఇచ్చారు మనకి, ఇంక్లూడ్ చేశారు ఈ బఫెట్ లోనే. తందూరి చికెన్ కూడా వీళ్ళు యాడ్ చేశారు ఇందులో. ఎగ్ కర్రీ అనమాట, ఎగ్ కర్రీ. నెక్స్ట్ మనకి మటన్ కర్రీ ఇచ్చారు. ఇక్కడ మటన్ కర్రీ నేను తిన్నాను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది ఇచ్చారు, చికెన్ దమ్ బిర్యానీ అనేది. ఇవి అన్నమాట నాన్ వెజ్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ నేను కొన్ని స్కిప్ చేశాను. ఈ అన్నిట్లో కొన్ని ఇరికి చేశాను ఎందుకంటే వెజ్ ఆల్రెడీ ప్యాకప్ అయిపోయింది. బటర్ నాన్ ఇంకా సైజ్ పెద్దగా ఉంది కానీ మన సైజ్ ముందుగానే తగ్గించేసాం. బటర్ నాన్ లో ఈ ఎగ్ కర్రీ అనమాట. ఇది చికెన్ 65 అనమాట. పీసెస్ అయితే ఇట్లా ఉన్నాయి. యాక్చువల్గా చికెన్ 65 బయట కలర్ వల్ల రెడ్ కలర్ వస్తుంది. ఒరిజినల్ చికెన్ 65 అనేది ఈ కలర్ లోనే ఉంటుంది. ఇక్కడ మాక్సిమం ఏదున్నా కానీ ఒరిజినల్ స్టైల్ తీసుకురావడానికి చాలా ట్రై చేశారు ఈ బఫెట్ లో, అది నాకు బాగా నచ్చింది. అందులో భాగమే ఈ చికెన్ 65. ఈ బఫెట్ అయినా కానీ ఇక్కడ మనకు చికెన్ 65 అనేది బోన్లెస్ పీస్ ఇచ్చారు కంప్లీట్ గా. అండ్ పీసెస్ సైజ్ అయితే మీడియం సైజ్ పీసెస్ అనేది యాడ్ చేశారు. ఎన్ని కావాలంటే సేమ్ ఇది కూడా అన్ని తినొచ్చు అనమాట. చికెన్ రోస్ట్ అనమాట. పీసెస్ ఈ సైజ్ లో ఉన్నాయి, విత్ బోన్ ఇచ్చారు. దీని బోన్లెస్ తీసుకున్నాను. మసాలా చాలా బాగా ఎరదీశారు. విత్ బోన్ ఇచ్చినా గానీ పీసెస్ అయితే మీడియం సైజ్ లో ఇచ్చి మసాలా అయితే చాలా బాగా చేశారు.
ఫిష్ అనమాట. ఈ సైజ్ లో ఇచ్చారు ఫిష్ అనేది. కంప్లీట్ గా బోన్లెస్ ఫిష్ అనమాట. చేశారు ఫిష్ అయితే. చికెన్ వింగ్స్ మంచి జ్యూసీగా ఉన్నాయి. చికెన్ వింగ్స్ అనేది కూడా దీన్ని చెయ్యే పెట్టాలి కంపల్సరిగా. ఈ చికెన్ వింగ్స్ కి మనం ఇంకోలాగా ట్రై చేయొచ్చు. ఈ గార్లిక్ బటర్ నాన్ తో చికెన్ వింగ్ పీసెస్ ని. ఎందుకు అని అంటే దీనిపైన బటర్ కోటింగ్ అనేది చాలా బాగుంది. పీసెస్ అయితే ఈ సైజ్ ఇచ్చారు అండ్ నేను చిన్న చేసుకున్నాను గార్లిక్ బటర్ నాన్ తో. కొంచెం స్పైసీ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. అసలు సిసలైన తందూరి అన్నమాట. పీసెస్ అయితే ఈ సైజులో ఇచ్చారు చికెన్ తందూరి. సో దీన్ని ఎలా ఇదన్నా ఈ చికెన్ తందూరి అనేది చాలా స్పైసీగా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ కి ఎంత టేస్ట్ తీసుకురావాలి అంత ఇచ్చారు టేస్ట్. పీస్ అయితే మంచి జ్యూసీగా ఉంది. బటర్ నాన్ తో ట్రై చేద్దాం. మన స్టార్ ఐటమ్ వచ్చేసరికి బిర్యానీ అన్నమాట. బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసారు. ఒక మినీ మొగలై దమ్ బిర్యానీ లాగా ఉంది. పీసెస్ వచ్చేసరికి ఈ సైజు ఇచ్చారు. కంప్లీట్ గా బోన్లెస్ పీసెస్ ఇచ్చారు, దమ్ పీసెస్. చాలా రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. ఒక బఫెట్ లో తిన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. బిర్యానీ అయితే ఎగ్దమ్ మిరగా తీశారు. ఈ తందూరి పీసెస్ ఉన్నాయి కదా, ఈ తందూరి పీసెస్ ని ఇలా తీసుకొని ఇందా మనం చెప్పినట్టు ఈ పీసెస్ ని ఇలా పెట్టుకొని ఇలాగా తందూరి చికెన్ బిర్యానీ కూడా అవుతుంది. ఇప్పుడు చికెన్ రోస్ట్ కూడా ఉంది. దాంతో ఇలా కలుపుకొని తింటే ఈ చికెన్ రోస్ట్ కి ఈ బిర్యానీ రైస్ సెట్ ఉంది. అసలు వింగ్స్ బిర్యానీ కావాలంటారా, ఈ చికెన్ వింగ్స్ పీస్ ని ఇట్లా తీసుకోండి, అలా బిర్యానీలో పెట్టేసేయండి, తినేయండి. ఇలా చికెన్ 65 పీస్ ఉంది. దీన్ని కూడా ఇందులో వేసేసి చికెన్ 65 అని కూడా తినేయచ్చు. లేదు అంటారా ఫిష్ పీస్ ఉంది, ఫిష్ పీస్ కూడా ఇలా పెట్టుకొని ఫిష్ బిర్యానీని కూడా తినేయచ్చు. ఒక బిర్యానీలో ఎన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు అంటే చాలా క్రేజీగా ఉంది. పిజ్జాస్ అనమాట. చికెన్ టిక్కా పిజ్జా, చికెన్ చీజీ గార్లిక్ బ్రెడ్ అనమాట. చికెన్ పీసెస్ అయితే చూడండి చాలా వేస్తారు. జనరల్ గా ఏంటంటే 1-2 పీసులు వేస్తారు. ఇక్కడ మనకి వేసారు బానే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ టిక్కా పిజ్జా. ఇక్కడ మనకి పానీపూరి కౌంటర్ ఉంది. సో పానీపూరిని మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఎన్ని కావాలంటే అని పీసెస్ తినొచ్చు. కానీ మీకోసం చూపించడం కోసం ఒకటి మనకి ఇక్కడ డిజర్ట్స్ ఉన్నాయి అనమాట. రెడ్ వెల్వెట్ పేస్ట్రీ అనమాట, షాహీ టుకుడా అండ్ గులాబ్ జామున్ అనమాట. గులాబ్ జామున్ సైజ్ అయితే ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ బ్రెడ్ హల్వా అనమాట. కొంచెం వేసుకుంటున్నాను. ఫైనల్ గా డిజర్ట్స్ దగ్గరకు వచ్చేసాము. ఐస్ క్రీమ్స్ 2 టైప్స్. ఐస్ క్రీమ్ 1 టైమే సర్వంట, ఎందుకంటే బాగా ఎగబడి మన వాళ్ళు యుద్ధంలో తింటున్నారు కాబట్టి. ఇక్కడ బ్రెడ్ హల్వా అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం వేసుకున్నా, ఎందుకంటే అన్ని స్వీట్ ఐటమ్స్ కదా, మళ్ళీ డైట్ ఇంట్లో ప్రసాదాలు చేసుకుంటాంగా అలాగే ఉంది బ్రెడ్ హల్వా. షాహీ టుకుడా. సో ఇది కొంచెం చూడడానికి ఏంటంటే పీసెస్ ఇలా ఉన్నా గానీ కాస్త జ్యూసెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి డబల్ కా మీఠా లాగా ఉంటుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. జ్యూసీగా ఉంది కానీ ఏమంటారు షుగర్ తక్కువ ఉంది. గులాబ్ జామ్ అనమాట. రెడ్ వెల్వెట్ పేస్ట్రీ. పేస్ట్రీ అయితే మెయిన్ గా చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ బఫెట్ లో ఏంటంటే అన్ని యాజ్ యూజువల్ గా మనమే డైరెక్ట్ గా వెళ్ళి సర్వ్ చేసుకుంటాము. కాకపోతే ఇక్కడ బటర్ నాన్, గార్లిక్ బటర్ నాన్ అండ్ ఇట్లా ఐస్ క్రీమ్స్, పిజ్జాస్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా మనకి వాళ్ళే సర్వ్ చేస్తారు ఎన్ని కావాలంటే అన్ని. కానీ ఒక ఐస్ క్రీమ్ మాత్రం 1 టైమ్ సర్వ్ అంతా. వెనీలా ఐస్ క్రీమ్ అండ్ స్ట్రాబెరీ ఇచ్చారు. వెనీలా పైన ఏదో వేసామంటే వేసాం, పూసామంటే పూసాను కాకుండా చాక్లెట్ సిరప్ అనేది చాలా గట్టిగా వేశారు. ఇన్ని మసాలా ఫుడ్స్, ఇన్ని ఫ్లేవర్ ఫుడ్స్, ఇన్ని అన్ని వేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే బాగుంది. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్స్ రెండు ఏంటంటే మనకి ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్ కాకుండా రియల్ ఐస్ క్రీమ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్ అనేవి చాలా బాగున్నాయి రియల్ మిల్క్ తో చేయటం వల్ల. ఐటమ్స్ అనేది ఖాతం చేసాను అండి. నా రోజైతే అలా గడిచిపోయింది ఈ ఫ్లేవర్స్ ఫ్యూజన్ లో. 45+ వెరైటీస్ అనేది ట్రై చేశాను. మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ ఆఫ్. బై.